ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఘనతను కోరుకుంటూ ఉంటారు కదా. నేను ఘనంగా ఉండాలి, ఘనంగా జీవించాలి, నేను హెచ్చింపబడాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనల్ని ప్రభు ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎవరిని ప్రభు ఘనపరుస్తాడు అంటే 91వ కీర్తన 14వ వచనం చూసినట్లయితే, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుణ్ణి మనం ఎరిగిన వారిగా ఉంటామో, దేవుని కార్యాలను మనం గుర్తించగలిగిన వారిగా ఉంటామో, అప్పుడు మన జీవితాల్లో మనం ఉన్నతమైన ఆశీర్వాదం చూడగలుగుతాం. యోసేపు తన జీవితంలో ఎందుకు అంతగా హెచ్చింపబడ్డాడంటే, ఫరో ఎదుట నిలబడ్డప్పుడు యోసేపు చెప్తా ఉంటాడు, ఇది నా వల్ల కాదు కానీ దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు, ఇది నా జ్ఞానం కాదు కానీ దేవుడు అనుగ్రహించింది అని. ఎప్పుడైతే యోసేపు దేవుని గణపరుస్తున్నాడో, దేవుని నామాన్ని గణపరుస్తున్నాడో, దేవుని నామాన్ని ఎరిగి ఆయన శక్తిని ఎరిగి ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, దేవుడు యోసేపుని హెచ్చించాడు. నన్ను గణపరచు అని, నేను గణపరుస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఈరోజు ప్రభు శక్తిని, ప్రభు సామర్థ్యాన్ని ఎరిగి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా దేవుని నామాన్ని జాగ్రత్త కలిగి నువ్వు మాట్లాడగలిగినప్పుడు నిశ్చయంగా నీ జీవితాల్లో ఘనమైన ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.